హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఒకటి చెప్పాలంటే కొంచెం బాగోలేదు. ఏంటంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు, అంటే 1,00,000 వరకు వ్యూస్ వస్తున్నాయి. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. అదే కొంచెం బాధగా ఉంది. మీరు చూసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈరోజైతే ఫిష్ కర్రీ ఏ విధంగా చేయాలి అనే దాన్ని బట్టి మేము వీడియో చేసాము. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఫిష్ కొనుక్కొని తెచ్చి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అండ్ కొత్తిమీర. ఉల్లిపాయ ఏంటంటే మేము పల్లెటూరు కాబట్టి మిక్సీ పట్టమండి, చింతకెళ్ళి దాని మీద నూరుతాము. అవన్నీ నూరి పెట్టాను. అయితే మా అమ్మగారు వంట చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ గ్యాస్ వెలిగించి దాని మీద పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలిపిన తర్వాత పసుపు కూడా వేశారు. బాగా కలిపిన తర్వాత ఇవి కొంచెం రోస్ట్ అవ్వాలి. రోస్ట్గా వేపిన తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అనేది పైకి ఎలా వస్తుందో. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా అలా బాగా వేపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేశారు. అది కూడా చూడండి ఎలా కలుపుతున్నారు. తర్వాత అంటే అడుగు పట్టకుండా మనం అలా కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా వేశారు. అది కూడా చూడండి, మీరు చూస్తున్నారు కదా. తర్వాత దాంట్లో చూడండి చేపలు ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది. చేపలు దాంట్లో వేసి కలుపుతున్నారు. ఇది కర్రీ చూడండి. తర్వాత అంటే కారం, ఉప్పు అన్నీ చేపలకు పట్టేలాగా కలుపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెంసేపు మగ్గనిచ్చి దాంట్లో కొంచెం చింతపండు పులుసేసి తర్వాత చూడండి గ్రేవీ అంతా పైకి వచ్చేదాకా చూసారు. చూడండి లాస్ట్కి కర్రీ అయిపోయింది. నాకైతే బాగా నోరు ఊరేస్తుంది. కొంచెం ఇప్పుడు తినాలని అనిపిస్తుంది. ఫస్ట్ నేనే తింటాను. గబగబా అన్నం పెట్టుకున్నాను. దాంట్లో ఎన్ని చేప ముక్కలు వేసుకోవాలని లెక్క పెట్టుకుంటున్నాను. దాంట్లో ఒక్కటే తీసుకున్నానండి, ఎక్కువ తినలేను కాబట్టి ఒకటి. మా అమ్మగారు ఇంకా 2 వేసుకోమన్నారు, కానీ మళ్ళీ బాగోదు కదా, మళ్ళీ మీరు చూస్తారు, మళ్ళీ నన్ను ఇన్ని తినేస్తున్నాను అంటారని ఇంకొకటి వేసుకున్నాను. 2 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చాలా బాగుంది. గ్రేవీ కూడా చూడండి చాలా బాగా వస్తుంది. అయితే అది తింటుంటే నాకైతే మాత్రం లాలాజలాలు అలా ఊరేస్తున్నాయి చేపలను చూస్తుంటే. కొంతమందికి చేపలు అంటే ఇష్టం ఉండదు, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అది చూడండి తీస్తుంటే చాలా వేడిగా ఉంది కర్రీ. అంటే ఇప్పుడే గ్యాస్ మీద దించడం వల్ల నాకు చెయ్యి కాలిపోయింది. అందుకే నేను ఎక్కువ తీయలేకపోయాను, కొంచెం తీసాను. కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. కానీ మిమ్మల్ని అలా చూపించి నోరు వేస్తున్నట్టు అనిపిస్తుంది. కంపల్సరీగా మీకు దగ్గరలో ఉంటే నాకు కామెంట్ చేయండి. కర్రీ అయితే ఇంకా చాలా ఉంది, మీకు పంపిస్తాను, మీరు కూడా తినొచ్చు. దగ్గరగా ఉన్న వాళ్ళే మాత్రం కాల్ మెసేజ్ పెట్టండి, వాళ్ళకే తీసుకుని వస్తాను. అలాగే చాలామందికి నేను ముందుగానే చెప్పాను. కొబ్బరి కూడా తీసుకొచ్చాను, ఇచ్చాను చాలామందికి. వాళ్ళు కూడా చాలా బాగున్నాయని అన్నారు, కానీ వీడియో పెట్టలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ద్వారా మరిన్ని వీడియో